రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు కడియం శ్రీహరి. హన్మకొండ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు కడియం శ్రీహరి, కడియం కావ్య. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో తాము చేరినట్లుగా తెలిపారు. నాగరాజు ఆశీస్సుల కోసం వచ్చామని, నాగరాజు సంతోషంగా ఆహ్వానించారని కడియం శ్రీహరి తెలిపారు. బీజేపీ చేస్తున్న మతోన్మాదాన్ని తగ్గించాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు. గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపదా సురేష్ గారు, ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి సమక్షం, వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ఆ నియోజకవర్గాన్ని కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు వివరంగా మళ్ళీ మీడియాతో మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు నిన్న వరంగల్కి వచ్చాము. ఈరోజు మన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారిని కలుద్దామని, వారి ఆశీర్వాదం తీసుకుందామని మేమిద్దరం రావడం జరిగింది. సార్ సంపూర్ణంగా సహకరిస్తారని మమ్మల్ని స్వాగతించారు కాంగ్రెస్ పార్టీలోకి. అంతే. అది ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో మా గురించి మాట్లాడడానికి మనకేం ఇంకా ఏం అవకాశం ఇంకేం రాలేదు. వచ్చినాక తప్పకుండా నేను చెప్తాను ఎట్లా.